హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గుడ్డు పీతల పులుసు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి గుడ్డు పీతలు అనేవి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయన్నమాట. సో సముద్రం పీతలు అంటారు. సో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సో గుడ్డు పీతలు తీసుకున్నాను. సో శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 3 ఆనియన్స్ అనేవి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ కొంచెం చింతపండు అనేది కూడా తీసుకోవాలన్నమాట. మనకు పులుపు తగ్గట్టుగా చింతపండు అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను. సో అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 7 నుంచి 8 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. కొద్దిగా మిరపకాయలు వేసుకున్నాను. సో పీతలు అనేవి తీయగా ఉంటాయి, రొయ్యలు కానీ పీతలు కానీ, దాన్ని బట్టి మనం మిరపకాయలు అనేవి ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అనేది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది. గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ని క్లిక్ చేయండి. సో ఆనియన్ బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ వరకు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులో పీతలు అనేవి ఇందులో వేసేసుకుందామండి. పీతలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ కూడా వేసుకుని చింతపండు పులుపు వేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇదైతే బేసిక్ కర్రీ అనండి. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా. సో ఆంధ్ర స్పెషల్ గుడ్డు పీతల పులుసు అయితే ఈ విధంగానే చేస్తారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం నార్మల్గా తెల్లగా ఉండే పీతలను మనం తెచ్చుకుని పులుసు అది పెట్టుకుంటూ ఉంటాము. సో ఆ పీతల కన్నా కూడా ఈ పీతలు చూసారు కదా, ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా కూడా మనం పీత గుడ్డు అంటారనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తెల్ల పీతలతో పోలిస్తే కనుక ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఒక 6 పీతలు తీసుకుంటే 400 నుంచి 500 వరకు కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీకు ఉంటే కనుక, మీకు మార్కెట్లో అవైలబిలిటీగా ఉంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి మీరు కూడా తిని టేస్ట్ చేయండి, ఓకేనా. సో మీరు కనుక ట్రై చేస్తే కనుక ఎలా వచ్చింది ఏంటి అనేది, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి, ఓకేనా. సో ఈ విధంగా పీతలు వేసుకున్న తర్వాత ఒక 1 to 2 మినిట్స్ మగ్గించుకుందాము. తర్వాత ఇందులో కారం యాడ్ చేస్తున్నాను అనమాట. కారం వేసిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి, లేదు అంటే అడుగున మాడుతూ ఉంటుందన్నమాట. సో మనం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం కారం వేసుకుంటామో ఆ స్టేజ్లో మనం స్టవ్ అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, సో కర్రీకి తగినంతగా ఉప్పు, పసుపు కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి. మీకు వీలైతే రాక్ సాల్ట్ అనేది యూస్ చేయండి. పులుసులకు కానీ కర్రీలకు కానీ సాల్ట్ అవాయిడ్ చేసేయండి. సో రాక్ సాల్ట్ అనేది కూడా హెల్త్కి మంచిది కాబట్టి. సో ఇక్కడ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. సో డిస్క్రిప్షన్లో అవైలబిలిటీగా లింక్ అయితే ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. సో మామూలుగా మనం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగి మొగ్గలు అన్నీ వేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటాం కదా గసగసాలు. సో ఆ విధంగా గ్రైండ్ చేసిందే, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా మసాలా కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1 to 2 మినిట్స్ మగ్గించుకుందాము. స్లోగా పెట్టుకోవాలన్నమాట ఫ్లేమ్ అనేది. బాగా చిన్న మంట మీద మనం మగ్గించుకోవాలి. సో ఈలోపు చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను. సో చింతపండు గుజ్జు కదా మనం రెడీ చేసేసుకుందాము. సో ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు మీరు చింతపండు పులుపు వేసుకున్నప్పుడు పలచగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పులుసు మరిగిన తర్వాత మనకి చిక్కగా అయిపోతుంది. అంతేకాదు మనకి పులుసు ఎప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామో తర్వాత చల్లారే కొద్దీ పులుసు అనేది బాగా చిక్కబడుతుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు పులుసు ఫైనల్గా అయిపోయిన తర్వాత కొద్దిగా పలచగా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా మీకు చిక్కగా ఉంటుందన్నమాట. సో ఈ టిప్ అయితే చెప్పాలనిపించింది. సో ఈ వీడియో కూడా మీకు బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన గంట సింబల్ ఉంటుంది. గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్ అని ఉంటుంది, ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. సో చాలామంది సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, వ్యూవర్స్ అయితే. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో మీరు ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా, నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీ మొబైల్కి అనేది నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మీరు కూడా వెంటనే చూడగలుగుతారు. సో ఇక్కడైతే పులుసు అయితే వేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను గుడ్డు అన్నమాట అది. సో సెపరేట్గా మనకి కొంచెం గుడ్డు
గుడ్డు అనేది మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు కూడా వస్తుంది. దాన్ని తీసుకుని మనం ఈ విధంగా పక్కన పెట్టుకుని, మీరు కావాలంటే కొద్దిగా పులుసు ఉడికిన తర్వాత వేసుకోవచ్చు. లేదంటే ఇలా మధ్యలో వేసేసి కదపకుండా అలా ఉంచేసినా మనకి కుక్ అయిపోతుందన్నమాట. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి పులుసు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారు కదా. సో మనకి పులుసు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీరతో మీరు గార్నిష్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఫైనల్గా పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్టీ పీతల పులుసు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.